నూతన గృహములు కట్టినవారు, కళ్యాణమ్ములు చేసినవారు, శుభకార్యమ్ములు సలిపినవారు, నీ వ్రత కల్పము చేతురు తండ్రి శ్రీ సత్యనారాయణ. అందరికీ నమస్కారం అండి. మేము అరకు వ్యాలీ వెళ్ళామన్నమాట అండి. బై రోడ్డే వెళ్ళాము. అరకు వ్యాలీలో ఉత్సవాలు జరుగుతున్నాయి, అవి చూసుకుని అక్కడ బొర్రా కేవ్స్ అని ఉంటాయండి, అవన్నీ కూడా చూసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట. తిరుగు ప్రయాణం అంటే అనకాపల్లి మీదుగా మేము మా భీమవరానికి అంటే అన్నవరం ఇలాగా అంటే వైజాగ్ని టచ్ చేయకుండా ఈ విధంగా భీమవరానికి చేరుకున్నాం అన్నమాట. మా జర్నీ అంతా బై రోడ్డే కాబట్టి విసుగు పడకుండా 4 జోక్స్ వేసుకుంటూ ఇష్టమైన చోటల్లా ఆగుతూ కనిపించిన వల్ల కొనుక్కుంటూ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తూ రావటం మాకు అలవాటు అనమాట అండి. ఇక రిటర్న్ జర్నీలో అన్నవరం మీదుగా వచ్చేటప్పుడు కంపల్సరీ అన్నవరం దగ్గర ఆగుతామండి. అంటే స్వామివారి దేవాలయం కొండ మీద ఉంటుంది, సత్యనారాయణ స్వామి దేవాలయం. కొండ దిగువన హైవే మీదే మనకి స్వామివారి నమూనా ఆలయం కూడా ఇప్పుడు కడుతున్నారండి. ఇక్కడ మాత్రం ప్రసాద వితరణ కాదండి, విక్రయ కేంద్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదం హైవే మీదే అమ్ముతూ ఉంటారు. స్వామివారి నమూనా విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అందరూ దేవాలయానికి పైకి కొండ మీదకి వెళ్ళలేకపోయినా ఆన్ ది వే కాబట్టి కంపల్సరీ ఆగుతారండి ఇక్కడ. కొత్త ఇల్లు కట్టుకున్న, ఇంట్లో శుభకార్యాలు జరిగిన, పెళ్ళిళ్ళు చేసిన వెంటనే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదండి. స్వామివారి వ్రతంలో మనం నవగ్రహ పూజ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందువల్ల అది చాలా మంచిది ఆ వ్రతం చేసుకుంటే అని చెప్తారు. అట్లానే మనం మనసులో ఏదన్నా కోరిక ఉన్నా కూడా సత్యనారాయణ స్వామికి విన్నవించుకుని, స్వామి నా కోరిక తీరితే నీ వ్రతం చేసుకుంటాను, మేము ఇల్లు కట్టుకుంటే నీ వ్రతం చేసుకుంటాం, మా ఇంట్లో కళ్యాణం జరిగితే నీ వ్రతం చేసుకుంటాము, పలానా పని అయితే నీ వ్రతం చేసుకుంటాం తండ్రి, ఇలాగా స్వామికి మొక్కుకుంటారనమాట అండి. అలానే నేను కూడా నా సంకల్పం చెప్పుకోవటానికి స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఇగోండి రోడ్డు క్రాస్ చేసి వెళ్తే ఇక్కడ చిన్న దేవాలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారు అమ్మవార్లు పైన ఎలా కొండ మీద కొలువై ఉన్నారో సేమ్ అలానే విగ్రహాలు ఉంటాయి అన్నమాట అండి. ఇక్కడ మన మనస్సులోని కోరికని స్వామికి తెలుపుకుని మొక్కుకుని స్వామివారి ప్రసాదం కొనుక్కుని అందరికీ పంచుకోవటానికి అయితే స్వామివారి ప్రసాదం ఇక్కడ కొనుక్కుంటాం అన్నమాట అండి. ఇదిగోండి ఇక్కడేమో టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకుని అక్కడ ప్రసాదం ఇస్తారు. కౌంటర్లోకి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవాలి. స్వామివారిని చూపిస్తాను ఉండండి మీకు. ఇక్కడ స్వామివారి నమూనా ఆలయం లాగా ఉంటుంది అనమాట అండి. ఇలా ఉంటారు సత్యనారాయణ స్వామి, వీర వెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి రమాదేవి, ఇద్దరు భార్యలు ఆయనకి. శ్రీ అనంతలక్ష్మి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం ఈ విధంగా జరిగిందనమాట అండి. మన ఫ్యామిలీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నా, ఏమన్నా శుభకార్యాలు పనులు ఏమన్నా నిర్విఘ్నంగా జరగాలి అనుకుంటే స్వామికి మొక్కుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకోండి, చాలా మంచి జరుగుతుందండి. పనులన్నీ కూడా చక్కగా అవుతాయి. మాకైతే చాలా నమ్మకం. సంవత్సరంలో 2-3 సార్లు సత్యనారాయణ స్వామి వ్రతం నేను ఇంట్లోనే చేసేసుకుంటానండి. మన ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ. నాకు అంత నమ్మకం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే సంధ్యమ్మ ప్రాబ్లంకి కొంచెం ఫేస్ చేస్తూ ఉన్నామన్నమాట అండి. తన ఇంటి గురించి ఆ ప్రాబ్లం తీరిపోతే స్వామి వ్రతం సంధ్య చేత కూడా చేయిస్తాను అని మొక్కుకున్నానండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున కూడా మొక్కుకున్నానండి. మీ మనసులో ఏదన్నా కోరుకుంటే స్వామికి తప్పకుండా సంకల్పం చెప్పుకుని మొక్కుకోండి. ఆ పనులన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా జరుగుతాయండి. హాయ్ అండి. హాయ్ అండి. రండి అమ్మా. అవునండి, అవును. బాగున్నారా అండి? ఏ ఊరండి? వైజాగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవునా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇదిగోండి మీరు పలకరించారు అండి. అవునా అండి, మీరు అందరూ వైజాగే ఉంటారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
రోజు చూస్తారా అండి? బాగా మీ అమ్మాయిలు మీవి అందరూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అమ్మా, బాయ్ బుజ్జిలు. మాకులాగా ఇద్దరు ఆడపిల్లలు. అంటే చూడాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున మొక్కుకుని ఇలా ఇటు తిరిగేసరికి ఫ్యామిలీ మెంబర్సే కనిపించారండి. అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఏమండి, మంచి మాట, మంచి కోరిక ఎవరి తరపునైనా మనం కోరుకోవచ్చండి. లోక కళ్యాణం అంటారు కదండి. అలాగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, వారు అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వాలని స్వామి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. కాఫీనా టీనా తాగావా? బాగుందా? చాలా బాగుంటుంది అరకు కాఫీ. ఇదిగోండి, అరకు కాఫీ దగ్గర ఆగాం. ఇంకా ప్రసాదాలు లోన్ పెట్టేశారుగా. స్ట్రాంగ్ కాఫీ పడింది అనుకోండి, వెళ్ళి యాక్టివ్గా తిరుగుతూ ఉంటాం అన్నమాట. కార్లో జోగుతూ ఉన్నాను, నేనేదో డ్రైవ్ చేసినట్టు. ఓకే అండి, బాగుంది. ఇది ఇక్కడే ఉందా? 40 రూపీస్ ఆ కాఫీ. శ్రీ సత్యనారాయణ స్వామి తండ్రి వెళ్ళొస్తాను. చూడండి, ప్యాకెట్లన్నీ ఆ కవర్లో వేస్తూ స్వామి నాకు స్పెషల్గా ఇచ్చారంట. సరే, స్వామి ఇస్తే స్వీకరించాలి కదండి. స్వామి నీ కొండకి రప్పించుకో నాయనా తండ్రి, అనుకున్న పని పూర్తి అయ్యేలాగా చూడు తండ్రి. ఉదయం సూర్య భగవానుడు కనిపించాడు కదండి, ఇప్పుడు సాయంత్రం కూడా సూర్య భగవానుడు దర్శనం వేస్తున్నాడు. మనం ఇప్పుడు అన్నవరం దాటేసాము. రాజమండ్రి మీదుగా వెళ్తాం కదా, పూల మార్కెట్కి తీసుకెళ్తారా? మొన్న పువ్వులు తీసుకున్నాను కదండి పూల మార్కెట్లో, చాలా చవకగా ఉన్నాయి. ఈరోజు కూడా తీసుకుంటాను. మన ప్రాంతానికి వచ్చేసేసరికి చక్కగా పచ్చదనం భలే కనిపిస్తూ ఉంటుందండి. ఎంత ఏజెన్సీల్లో పచ్చదనం ఉన్నా మనకున్న ఈ పైర్లు పంటలు ఇటువంటివి మాత్రం అక్కడ ఉండవండి. అంటే అక్కడ వర్షాధార పంటలే వేస్తారు కదా, ఇప్పుడు అన్సీజన్ అనుకుంటా, మొత్తం అంతా డ్రై నేలల్లాగా కనిపించినాయి. అదే మన వైపు చూడండి, అంత పచ్చదనమే పచ్చదనం. జై వీర హనుమాన్ కి జై. ఇటు నుంచి లోపలికి వెళ్తే ఏలేశ్వరం అని ఉంటుంది. అక్కడ మా వారి మేనత్త కూతురు ఉంటారు, సత్యనారాయణమ్మ గారు. చాలా ఏళ్ళయింది చూసి. అంటే కాకినాడలో కలుస్తూ ఉండేవాళ్ళం ఏమన్నా ఫంక్షన్స్ వాటిల్లో. ఈసారి ఎప్పుడన్నా అలా పెట్టుకోవాలి రూటు. పచ్చదనం చూడండి, అసలు పచ్చగా ఉందా. ఎన్ని కోరికలు వచ్చినాయి బాబు. ఏంటయ్యి? కొబ్బరి నీళ్ళు అన్నాం, సరే అన్నాం. ఇందులో అన్నాం, సరే అన్నాం. బొందులో చికెన్ అన్నావు, సరే అన్నాం. మరి ఈ కోరికలన్నీ తీర్చేసాం. 400 నాకు ఇంకా ఉన్నాయి, వెళ్ళేటప్పుడు పువ్వులు కొని పెట్టాలి. అవును, ఇంకా రాజమండ్రి రాలా. ఇంకా ఎంత దూరం ఉన్నాం ప్రేమ? 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం రాజమండ్రికి. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, చీకటి పడిపోద్ది. ఇదండి, ఇదంతా కూడా కడియపులంక అండి. మొక్కలు అమ్మే నర్సరీలు ఉంటాయి. డే టైం అయితే మనకి బాగా రోడ్డు మీదకే మొక్కలు చక్కగా నర్సరీలు అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నైట్ టైం అయిపోయింది కదా, క్లియర్గా కనపడట్లేదు. కానీ ఇదంతా నర్సరీలు ఫేమస్ అనమాట. అసలు ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. ఇక నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అనుకోండి, మొత్తం వరుస నర్సరీలే ఉంటాయి. ఈ రోడ్డు మీద అయ్యే కాదండి, అసలు నర్సరీలన్నీ లోపలికి ఊరిలోకి ఉంటాయి అన్నమాట. ఆన్ ది వే వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి ఏమన్నా పర్చేస్ చేస్తూ ఉంటారు. ఈ కడియపులంకలోనే మొన్న పూల మార్కెట్కి వెళ్ళాను, పువ్వులు కొనుక్కున్నానని చెప్పాను కదండి, కడియపులంకలోనే అనమాట. ఇదే ఈ ఏరియానే. ఇది వైజాగ్ నుంచి మనం వెళ్ళే రూట్ కదండి.
అవతల వెంపు, అటు వెంపు ఉంటుందన్నమాట. ఎలా చెప్పాలి అది? అవునులే, పూల మార్కెట్ ఎటు ఉంటుంది, లొకేషన్ ఏంటండి అని అడిగారు. వైజాగ్ రాజమండ్రి నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ డివైడర్ దాటి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా శివాంజనేయ, ఇంకేయో రకరకాల నర్సరీలు అన్నమాట అండి. ఇదిగో ఈ సెంటర్ నుంచి ఇటుకి తిరుగుతాం అన్నమాట. ఇటుకి తిరిగి ఆ బ్రిడ్జ్ ఎక్కాలి, అటువైపు పూల మార్కెట్కి అటు అనమాట అండి వెళ్ళేది. మనం వెళ్ళేదేమో ఇటు వెళ్తున్నాము, స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇలా రోడ్డు మీద కూడా అమ్ముతూ ఉంటారు. రోడ్డు మీద కొంచెం కాస్టే ఉంటాయి, అంటే మనకన్నా తక్కువే ఉంటాయి అనుకోండి. కానీ మంచిగా మనకి చౌకగా కావాలి అంటే పూల మార్కెట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అదిగో బుట్టలతో వచ్చేస్తున్నారు చూడండి. ఇదిగో ఆ బుట్టలు ఉన్నాయి చూడండి, అవి తోట నుంచి తెచ్చి ఇక్కడ మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో ఇచ్చేస్తారు. హోల్సేల్గా ఇచ్చేస్తారు అనమాట. వాళ్ళేమి ఆ బుట్ట పెట్టుకుని అమ్ముకోరు, ఒక మార్కెట్లో ఇచ్చేస్తారు, ఇచ్చేసి వెళ్తూ ఉంటారు అనమాట. ఆ పువ్వుల వెయిట్ని బట్టి ఎంత 30-40 కేజీలు ఉంటాయి. 30 రూపాయల కాడ నుంచి డిమాండ్ని బట్టి ప్రైస్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. తొందరగా వచ్చండి, కార్లో కూర్చుంటాను. ఓకే, సత్యనారాయణ గారి దాంట్లోకి వెళ్ళిపోండి, మీకు ఈజీ. అలాగే ఇగో పూల గుట్టలు మళ్ళీ కనిపిస్తాయి చూడండి. మనకు ప్రాణం ఉసూరు అనిపించేలాగా పూల గుట్టలు కనిపిస్తాయి, పారేసినాయి అనమాట అండి. ఇలా కొనుక్కుని వెళ్తున్నారా, అట్లా కొనేసుకుంటారు అనమాట. ఇదిగోండి ఇదంతా పూల మార్కెట్. ఇగో ఇలా దండలు కూడా అమ్ముతూ ఉంటారు కట్టేసినవి. బాబు దండ ఎంత అండి? ఈ దండ వచ్చి 120 అంట. వీడియో దండ కాదు, వీడికి ఆ పువ్వులు కావాలి కాబట్టి వెళ్దాం మనం. ఏంటి లిల్లీ పూలు ఇలా కూడా కట్టి అమ్ముతారా? ఏంటిదండి ఇది దండ? ఎంతండి అది? ఎన్ని ఉంటాయండి? 10 దండలు ఉంటాయి, 150 అంటండి. కవర్ కూడా కావాలి. ఎంతండి చామంతులు? ఎంతండి చామంతులు ఎంతండి కేజీ? ఏ అంత ప్రైస్ ఉన్నాయి? ఇదిగోండి ఈరోజు కేజీ 100 రూపాయలు ఉన్నాయట ఇవి. ఇంకా తక్కువలో లేవా? వీడియో తీసుకుంటా. ఇగోండి ఇలా చూస్తారు, వెయిట్ చూసారా? అవన్నీ అరకిలో అండి? అర కేజీ. అవి ఎంతండి అర కేజీ? అర కేజీ 150 తీసుకుంటారండి, మాకు తక్కువ తీసుకుంటారు. ఓకే, కేజీ కావాలండి. ఇవి వేయండి, ఎల్లోగా బాగున్నాయి కదా. కేజీ వేయండి, కేజీ వేయండి, కేజీ వేయండి. ఇదిగోండి 2 కేజెస్ తీసుకున్నాను. ఈరోజు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది. కేజీ మల్లెపూలు 1200 అంటండి, ఇప్పుడే కదా సీజన్ స్టార్టింగ్. చామంతి పూలు ఎంత? మేము రాజమండ్రి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదండి, 7:30 దాటిందనమాట. ఇక అప్పటికి పూల మార్కెట్ క్లోజ్ అయిపోతుందంటండి. ఇంకా కంగారుగా అవన్నీ కూడా సేల్ చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ అంతా కడిగేస్తూ ఉన్నారన్నమాట అండి. ఏవో కొన్ని పువ్వులు అవి తీసుకున్నాను. ఈవేళ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ముందుసారి నేను తీసుకున్నప్పుడు కేజీ 20 రూపాయలు చామంతులు. ఈవేళ 60, 80, 100 3 రకాలు ఉన్నాయన్నమాట. అట్లానే గట్టి గులాబీలు అయితే అస్సలు దొరకలేదండి. కొన్ని ఇక్కడ కనిపించినవి అడిగితే ఇవి ఆల్రెడీ సేల్ చేసేసామండి అని చెప్పారు. ఇక్కడ ఉన్నాయి గులాబీలు.
గట్టి గులాబీలు ఇవ్వండి. ఏమండి గట్టి గులాబీలు ఇవ్వండి. గట్టి గులాబీలు అయితే కేజీ 150 చెప్పారండి ఈరోజు. ఈ సెంటు గులాబీలు అయితే కేజీ 60 రూపాయలు చెప్పారనమాట. గట్టి గులాబీలు అసలు కనపడలేదు. ఇగోండి అన్నీ మీకు మార్కెట్ చూస్తే అర్థమై ఉంటుంది. ఖాళీగా అన్నీ ప్యాక్ అయిపోయినాయి అనమాట. సరే ఈ పువ్వులే తీసుకున్నానండి. మా వారి స్నేహితులు కూడా ఇవ్వటం కోసంనని కొంచెం ఎక్కువే తీసుకున్నాం అనమాట. ఇవైతే ఎంత సువాసన వస్తూ ఉంటాయోనండి. కాకపోతే ఎక్కువగా నిలవ ఉండవు ఇవి. మీ అంకుల్ గారు చూడండి, పూలమ్మే పిల్లోడా అన్నట్టు పువ్వులు. మనం లేట్గా వచ్చామండి. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసుకోలేదు బాబు దేవుడికి. కోనసీమ ముఖద్వారం ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇక్కడ మేము టిఫిన్కి వచ్చాము అని చెప్పి. ఇక్కడ ఆర్కే సెంటర్ అని ఉంటుంది, అక్కడ టిఫిన్ కోసం వచ్చామన్నమాట. రావులపాలెం సెంటర్ అనమాట అండి. ఇక్కడ ఆర్కే టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. అక్కడ టిఫిన్ చేసేసి ఇక రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికండి రాత్రి అయిపోయింది. పిన్ని గారు వచ్చి వాకిలంతా ఊడ్చి మేము వస్తున్నామని తెలుసు కదండి, లైట్లన్నీ వేసి వెళ్ళారనమాట. ఇగోండి ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మన ఇంటికి వచ్చి మన గూడు చేరుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. ఇక రేపటి నుంచి మన పనులు మామూలేనండి. ఉదయమే లేచి ఈ పువ్వులు పంపకం అంతా చేసేయాలండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.